Wow! హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో ఈజీగా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బయట నుంచి కొనే వాటిలో ప్రిజర్వేటివ్స్, కలర్స్ అనేవి కలుపుతారండి. అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్తీగా, అది కూడా బెల్లంతో షుగర్ యాడ్ చేయకుండా జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి దానికోసం మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చండి. ఆ ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకుని ఇలా జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ని ఇలా వడగట్టుకుని ఒక గిన్నెలో ఒక 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. మీ ఫ్రూట్స్ క్వాంటిటీ తగ్గట్టు మీరు బెల్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే వన్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. బెల్లం అనేది ఇలా మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోవాలి. తర్వాత దాన్ని వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ వస్తుంది కాబట్టి అలాంటిది లేకుండా వడకట్టుకుంటే బాగుంటుంది. తర్వాత మనము బెల్లం వడకట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో ఫ్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేయాలి. ఫ్రూట్ జ్యూస్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి. మొత్తం ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఈ సిరప్ అనేది మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలో మనం లెమన్ జ్యూస్ అనేది హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలా కలర్ అనేది కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం గ్లాస్ జార్లోకి తీసుకోవాలి. దీన్ని ఇలా ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేస్తే తర్వాత అది థిక్గా అయిపోతుందండి. తర్వాత జామ్ రెడీ అవుతుంది. ఎంతో హెల్దీ, టేస్టీ బెల్లంతో చేసిన జాము. అస్సలు మీకు టేస్ట్లో ఏం తేడా ఉండదండి. బయట కొన్న జామ్ కంటే చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంది. దానికన్నా ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకి ఎంతో హెల్దీగా మనం చేసి పెట్టొచ్చు ఇంట్లోనే. ఇలా ఒకసారి చేసామంటే ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే మనం ఇంట్లో జామ్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు.